హాయ్ అండి. నేను మీ ప్రియాని. ఈరోజు మన రెసిపీ ఒక మంచి డ్రింక్‌ని మీకు పరిచయం చేస్తున్నాను. ఈ డ్రింక్ కలర్ చూస్తుంటే నా చిన్నతనంలో కోకో కోలా అని ఒక డ్రింక్ ఉండేదండి. సేమ్ ఇదే కలర్‌లో ఉండేది. దానికంటే హెల్తీగా, టేస్టీగా ఈ డ్రింక్‌ని మీకు పరిచయం చేస్తున్నాను. క్యారెట్ జ్యూస్‌ని మీరెప్పుడు తాగే ఉంటారు. కానీ ఇలా ఆరెంజ్ యాడ్ చేసి జ్యూస్‌ని ప్రిపేర్ చేశారా? ఈ రెండిటి కాంబినేషన్ చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అందుకే వేసవి కాలంలో ఎక్కువ జ్యూసులు తాగుతూ ఉంటాం. నేచురల్‌గా ఇలా ఇంటిలోనే రెడీ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. మంచిగా స్కిన్ గ్లో అవుతుంది. టేస్ట్ బాగా అనిపిస్తుంది. వేసవి కాలంలో కూల్‌గా తాగొచ్చు. ఇలా తీసుకున్న క్యారెట్స్‌ని, ఆరెంజ్‌ని మీకు చూపిస్తున్నాను. ఈ క్యారెట్స్‌ని ఒకటికి 2 సార్లు క్లీన్ చేయండి. చక్కగా ఇలా కట్ చేసుకోండి. ఇవి పక్కనుంచండి. ఇక్కడ నేను మీకు ఆరెంజ్ చూపిస్తున్నాను కదా! ఇవి చిన్న ఆరెంజెస్ అండి. టేస్ట్ చాలా బాగా అనిపిస్తాయి. జ్యూస్ క్వాంటిటీ ఎక్కువుంటుంది. స్వీట్‌నెస్ కూడా ఎక్కువ అనిపిస్తుంది. ఈ ఆరెంజ్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీలైతే ఇవి తీసుకోండి. లేదంటే నార్మల్ ఆరెంజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత పైనున్న ఈ తొక్క భాగాన్ని ఇలా సెపరేట్ చేయండి. గింజలు కూడా తీసేయండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న క్యారెట్స్‌ని, ఈ ఆరెంజ్‌ని ఒక జ్యూసర్‌లో యాడ్ చేసుకోండి. జ్యూసర్ లేకపోతే మిక్సీ జార్‌లో కూడా చేసుకోవచ్చు. ఇందులో నేను కూల్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్‌లో మీరు ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ యాడ్ చేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తున్నా చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయో. నేచురల్ డ్రింక్ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా రెడీ చేసుకోవచ్చు. మన ఇంట్లోకి క్యారెట్స్ తెచ్చుకుంటాం, ఫ్రూట్స్ కూడా తెచ్చుకుంటాం. వాటిని ఇలా రెడీ చేసుకొని నేచురల్‌గా చేసుకొని తాగితే ఎంత టేస్ట్ అనిపిస్తాయండి. ఇలా దీన్ని డైరెక్ట్‌గా కూడా తాగొచ్చు. ఎందుకంటే ఆరెంజ్ ఫ్లేవర్ బావుంటుంది. క్యారెట్ కూడా బాగా అనిపిస్తుంది. ఈ పలుపు మీకు ఇష్టం లేని వాళ్ళు దీన్ని ఇలా ఫిల్టర్ చేసుకోండి. చూడండి ఇంత జ్యూస్ అయితే ఈ బౌల్‌లోకి వచ్చింది కదా! ఈ పల్పుని మీరు మరొకసారి గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. ఇలా రెడీ అయిన తర్వాత జ్యూస్ చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చిందో. వట్టి క్యారెట్‌తో చేస్తే ఇంత కలర్‌ఫుల్ అనిపించదు. ఇది హెల్తీగా తాగడానికి ఇందులో నేను హనీ యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్‌లో మీరు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకొని కొన్ని ఒక ఆరెంజ్ బద్దని పక్కనుంచుకోండి. అవి చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఈ డ్రింక్ తాగేటప్పుడు మీరు క్యారెట్ కంటే ఆరెంజ్ ఫ్లేవర్‌ని ఎక్కువ ఆస్వాదిస్తారు. నేచురల్‌గా మన ఇంట్లో ఉన్న వాటితో హెల్తీగా ఇలా రెడీ చేయొచ్చు. వీడియో వివరంగా కావాలి అంటే ఈ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ యాడ్ చేయబడి ఉంది. వివరంగా ఉంది. బయట దొరికే కూల్ డ్రింక్స్ కాకుండా ఇలా హెల్తీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.